15వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు 12వ అధ్యాయము 2వ వచనము. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. సహోదరి సహోదరులారా, ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన తరువాత అపవాది ఎన్నో రకాలుగా మనల్ని కృంగదీయాలి అని, ప్రభువు నుండి మనల్ని దూరం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆరోగ్య సమస్యలను, మానసిక సమస్యలను, ఆర్థిక సమస్యలను, ఇంకా ఎన్నో సమస్యలను సృష్టిస్తూ విశ్వాసంలో బలహీనపడాలి అని, ఆత్మీయముగా బలహీనపరచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ప్రభు మనల్ని బలపరచాలి అని, మన సమస్యల నుండి మనల్ని విడిపించి మనకు శాంతి సమాధానాలను అనుగ్రహించాలని ప్రభు ఆశపడుతూ ఉంటాడు. ఈ లోకంలో కలిగే శ్రమలకు, ఇబ్బందులకు మనం విశ్వాసంలో బలహీనపడకూడదు. కానీ ఇవన్నీ తాత్కాలికము, ప్రభువు శాశ్వతము అనే విషయాన్ని మనం గ్రహించాలి. పరుగు పందెంలో మనం గెలవాలంటే మధ్యలో ఎదురయ్యే ఆటంకాలకు ఆగిపోతే మనం గెలవలేము. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మన దృష్టి అంతా గురివైపు నిలిపి పరిగెత్తాలి. దేవుని వాక్యం చెప్తుంది, యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తండి అని. అవును, ఓపిక మనకు ఎంతో అవసరము. మనం అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని సహనాన్ని కోల్పోతూ ఉంటాము. అయితే ప్రభుపై ఆశ పెట్టుకున్న వ్యక్తిని ప్రభు ఎన్నడూ సిగ్గుపరచడు. తగిన సమయంలో ప్రభువే మన సమస్యల నుండి మనల్ని విడిపిస్తాడు. ప్రభు నిర్ణయించిన సమయం కోసము మనం ఓపికతో కనిపెట్టాలి. అంతేకాని విశ్వాసంలో బలహీనపడి ప్రార్థించడం ఆపకూడదు. కాబట్టి ఎటువంటి కఠిన పరిస్థితి మనకు ఎదురైనప్పటికీ ప్రభు వైపు చూస్తూ ఓపికతో ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలకు, పోరాటాలకు విశ్వాసంలో బలహీనపడే వారముగా మేము ఉండకూడదు తండ్రి. అపవాది వేసే తంత్రములకు మేము కృంగిపోయే వారముగా కాకుండా మిమ్మును బట్టి, మీ శక్తిని బట్టి ధైర్యాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ తాత్కాలికము, మీరే శాశ్వతము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. దినదినము మేము ఆత్మీయముగా బలపడుతూ మీ వైపు చూస్తూ ఓపికతో మీకు నమ్మకమైన వారముగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.